స్వామి గారు, మరి సోదరుడు కొండారెడ్డి గారు, లేకపోతే రమేష్ మరొకళ్ళు వచ్చి ఇదిగో నేను చెప్పినట్టే ఓటేయండి అని చెప్పే హక్కు మాకు లేదు. ఏం చేస్తారో మీ ఇష్టం. ఆ వేళ్లతో కళ్ళు పొడుచుకుంటారా, ఆ వేళ్లతో వ్యవస్థ మార్పు కోసం అస్త్రంగా, శస్త్రంగా, ఆయుధాలుగా, పనిముట్లుగా మలుస్తారా, ఈ వ్యవస్థను మార్చుకుని బిడ్డల భవిష్యత్తు భరోసా ఇస్తారా? ఈ రెండు మీ చేతుల్లో ఉంది. ఈవేళ ఈ రాష్ట్ర రాజకీయం పట్టంత సంక్షోభం దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో జరగదు. ఈవేళ రెండు ప్రధాన పార్టీలు 30 ఏళ్ల పాటు పరిపాలించి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, అవినీతి మురికిలో పూర్తిగా దిగబడిపోయి, ఊపిలో కూరుకుపోయి, ఈ విష రాజకీయానికి అలవాటు పడిపోయి ఈవేళ పతనం అయిపోతుంది. అదే సమయంలో ఈ రెండు పార్టీల నుంచి పుట్టి ఆ మనుషులతో అదే తీరున దుష్ట రాజకీయం చేసేటువంటి మరో పార్టీ వచ్చి నేనున్నా అంటుంటే జనం వీళ్ళ బదులు వాడు బాగుంటాడేం కదా, అందరూ తింటారు కదా అనుకుంటున్నారు. ఎందుకని లోక్సత్తా ఈవేళ వామపక్ష పార్టీతో కలిసింది, సిపిఎంతో కలిసి పోటీ చేస్తోంది అని చెప్పంటే స్వచ్ఛమైన రాజకీయం సాధ్యమని చూపెట్టడం కోసం, ఈ సమాజంలో ప్రజలకు వేరే మార్గాన్ని చూపెట్టడం కోసం నిర్దిష్టమైన విధానాలను రూపొందించి కేవలం నీతివంతమైన రాజకీయాలే కాదు. నేను మీ జిల్లా కలెక్టర్గా నేను నీతిమంతుణ్ణి, నేను కనీసం నా క్యారేజ్ నుంచి తీసుకున్నాను తప్ప పక్కింటి వారి దగ్గర నుంచి కాఫీ కూడా తీసుకోను, మీకు మాత్రం పనిచేయాలని కూర్చోరా. ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు జరిగినంత మంచిని ఈ జిల్లాలో మీ ద్వారా చేసి చూపెట్టాను. సామర్థ్యం కావాలి, నీకొక్కటే ఉంటే చాలు, సామర్థ్యం కావాలి. సామర్థ్యం అంటే జనాన్ని ఏమార్చేది కాదు, శాశ్వతంగా పేదరికాన్ని తొలగించేది, బిడ్డల బతుకుల్ని బాగు చేసేది. అలాంటి రాజకీయం సాధ్యమని చూపెట్టాలి, ప్రజలకు విశ్వాసం కలగాలి. పేదల కొడుకులు పేదలుగా ఉండకూడదు, సామాన్యుల బిడ్డలు కోటీశ్వరుల కొడుకులతో, కలెక్టర్ పిల్లలతో, మంత్రి కూతుళ్లతో పోటీ పడే హక్కు రావాలి, అందరికీ అవకాశాలు రావాలని చెప్పని ఈవేళ లోక్సత్తా వామపక్ష పార్టీలు కలిసి అందుకోసం మేము ముందుకు వచ్చాం. అయ్యా మా వేళ్లతో మా కళ్ళు పడుకుంటాం, వేళ్లు మావి కళ్ళు మావి, మధ్యలో నీకెందుకు బాధ అంటే కన్నీళ్లు కార్చగలడం తప్ప నేను చేసేది కాదు. అవకాశాన్ని ఉపయోగిస్తాం, వ్యవస్థను మార్చుకుంటాం, మా తడాకా మేము చూపెడతాం, దాన్ని ఉపయోగించి మీ తడాకా చూపెట్టని చెప్పంటే ప్రాణం ఒట్టి మీ బతుకులకు భరోసా ఉండే బాధ్యత నాది. తెలుసుకోండి ఏం కావాలి. నాకు అసలు ఇతర రాష్ట్రాల్లోనో, దేశంలోనో, ప్రపంచంలోనో ఏమయ్యా మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమా కథల్లో తప్ప ఇలాంటివి జరుగుతుంది ఎవరో ఊహించారు. రెండు పెద్ద పార్టీలు పతనమైపోతున్నాయని, అంతకంటే అపవిత్రమైనటువంటి మురికి పార్టీ వాళ్ళ పెరుగుతోందని, ఈ పార్టీల నుంచి దానికి జంప్ చేస్తుంటే జనమంతా లొట్టలు వేసుకుంటే వెనకాల పడుతున్నారని చెప్పని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ జనం మేలుకుంటారు. ఈ మూడు పార్టీలు ప్రత్యామ్నాయాలు ఒకటో కాదు, ఈ మూడు కూడా దేశాన్ని దోచుకోవడం కోసం ఉన్నవే. ప్రత్యామ్నాయంగా రాజకీయాన్ని మార్చాలి, విధానాన్ని మార్చాలి, అందుకు జనం కలిసి వస్తారన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. కాబట్టి ఇన్నేళ్లుగా జీవితం మొత్తంలో ఒక్కనాడు కూడా ఏ ప్రలోభానికి లోపడకుండా, ఒక్కనాడు కూడా నిరాశకు గురి కాకుండా, ఒక్కనాడు కూడా అవమానాల పాలు చేసిన, కొన్ని సందర్భాల్లో దాడి చేసిన పల్లెత్తు మాట ఇతరులు అనకుండా మనసులో ఆలోచించే ఆలోచన, చెప్పే మాట, చేసే చేత మధ్య ఏమాత్రం అంతరం లేకుండా ఈ జాతి భవిష్యత్తు కోసమే బతుకుతున్న వాళ్ళంగా మీ ముందుకు వచ్చింది. మీరు తెలుసుకోండి ఎలాంటి రాజకీయం కావాలి. బాపు చేసిన రాజకీయం కావాలా, సర్దార్ పటేల్ చేసిన రాజకీయం కావాలా, సుభాష్ చంద్రబోస్ చేసిన రాజకీయం కావాలా, ప్రకాశం పంతులు చేసిన రాజకీయం కావాలా, అంబేద్కర్ చేసిన రాజకీయం కావాలా, లేదా ఈనాడు దేశాన్ని తెగబడి దోచుకు తింటున్న దుర్మార్గులు చేస్తున్న తోడేళ్ల రాజకీయం కావాలా? ఈ రెండింటికి మధ్య అంతరం మీరు తెలుసుకోండి. మీకు మార్గాన్ని చూపెట్టే బాధ్యత మాది. దానికోసం ప్రాణం ఉండేటువంటి సిద్ధంగా ఉంది. దయచేసి నాకు పూర్తి విశ్వాసం ఉన్నాను. ఈవేళ ఈ ఒంగోలులో మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మార్గాన్ని చూపెట్టే ఓటు అవుతుంది. ఈవేళ జరిగే ఎన్నికలు 18 చోట్లే కావచ్చు. లోక్సభ వామపక్ష పార్టీలు 10 అసెంబ్లీకి, 1 పార్లమెంటుకి పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు కనుక ఈ పాత రాజకీయం, కుళ్ళిన రాజకీయం, మోసం మేము అర్థం చేసుకున్నాం, దాని నుంచి బయటపడుతున్నాం, ఇక కులాలు మతాలు జాంతానాయి, మేము నిజాయితీకి పట్టం కట్టాం అనుకుంటే మీరు నిలబడదు. ఓటు ఎప్పుడు వేస్ట్ అవుతుంది? దేశాన్ని దోచుకునేటోళ్ళకి, ఎవరినెక్కినా కూడా మార్పు తీసుకునే వాళ్ళకి ఓటేస్తే ఆ ఓటు మీ పోతరాజు కాలువ, మురికి కాలువలో పోసినట్టే లక్ష్యం. నిజాయితీ పనులకి, ధర్మాన్ని కాపాడే వాళ్ళకి, దేశాన్ని మార్చే వాళ్ళకి, బిడ్డల బతుకుల్ని భరోసా ఇచ్చే వాళ్ళకి ఓటేస్తే అప్పుడు ఆ ఓటు చాలా పవిత్రమైంది. మీరు వేసే ప్రతి ఓటుకి 10 ఓట్ల విలువ వస్తుంది. మీరిచ్చే ప్రతి సీటుకి 100 సీట్లు విలువ వస్తుంది. అందుకనే
సీటు ఒక్కటే ఉన్నా ఈవేళ మీ తరఫున రాజీ లేని పోరాటం చేస్తున్నాం. ఏమంటారు? నేను దేవుణ్ణి కాదు, మీరు ఓటిస్తే, మీరు గొంతిస్తే, ఇదిగో వ్యవస్థ మార్చే పోరాటం కోసం మేము కలుస్తున్నామంటే అప్పుడు ప్రణాళికలు అవుతాం. మీరు ఓటేమో చప్పట్లు కొడతాం, బాగుందని చెప్పంటాం, ఇంకా బాగా చేయండి. చాలా మంది యువత నాకు చెప్తుంటారు, ఇంకా బాగా చేయండి సార్, ఇంకా పరిగెట్టండి సార్. ఏం సోదరా, మీరయ్యా పరిగెట్టాల్సింది మీ భవిష్యత్తు కోసం, రైతులు మీకోసం, మీ అందరి కోసం వృధాల మీద మూటలు మోసి పక్క రాష్ట్రంలో రేటున్నా కూడా అమ్మకుండా దుర్మార్గ ఆంక్షలు పెడితే దమ్ముంటే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, శిక్ష వేయండి, మా పదవులు పీకేయండి అని చెప్పిన వాళ్ళందరినీ కూడా ఖబర్దారని చెప్పని పక్క రాష్ట్రాలు తీసుకెళ్తే రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి, ఈ ఆహార మంత్రి ఇద్దరు కూడా ఏమన్నారు తెలుసా? ఏపీ గారిని అరెస్ట్ చేసే డబ్బులు మాకు లేవు, ఎందుకంటే ధర్మం కోసం ఆయన అధర్మం మేం చేస్తున్నాం, చట్టాన్ని ఆయన పాటిస్తున్నాడు, చట్ట విరుద్ధంగా దుర్మార్గాన్ని గూండాగిరితో చేస్తున్నది మేము, కాబట్టి ఆయన అరెస్ట్ చేయం, ఆయనగా తప్పు చేసింది మేం చేసామని ఒప్పుకున్నారు. ఆ దెబ్బతో ఆనాడు 700 రూపాయలు ధాన్యం రేటు ఉంటే 1050 రూపాయలకండి. ఈ రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలు ఒక్క నెల రోజుల్లో రైతుల జేబుల్లోకి ఒక ధాన్యం రేటు వండండి. ఇంకే పార్టీ చూపెట్టి చెప్పండి, నిజాన్ని బలం అంటే మీ జేబుల్లోకి 1000 కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయలు ఒక్క నెల రోజుల్లో తీసుకొచ్చేది నిజంగా బలమా? లేకపోతే మీ షాపులు మూయించేసి, దౌర్జన్యం చేసి, రాళ్లు రంపులు వేసి, కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టేది బలమా? ఏది బలం నిజంగా? ఇందాక ఇక్కడ పక్కన పెట్రోల్ బంక్ చూస్తుంటే గుర్తుకొస్తున్నారు. 1998లో 14 ఏళ్ల క్రితం లోక్ సత్తా చేపట్టిన ఉద్యమం వల్ల మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఈ పెట్రోల్ బంకుల్లో మోసపు కొలతలు తూకాలు ఆగిపోయి 190 రూపాయలు ఆగిపోయింది, పూర్తి కాగల ఆగిపోయి ఈనాటి వరకు ప్రజలకు ఎంతలా పోతుందో తెలుసా? కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల జేబుల్లోకి కేవలం లోక్ సత్తా చేసిన పోరాటం వల్ల. అది బలమా? లేకపోతే మీ దగ్గర డబ్బులు దోచుకుని అదే పనిగా కోట్ల రూపాయలు దోచుకుని దానిలో కొంత ఖర్చు పెట్టి ఓట్లు కొట్టే అది బలమా? ఏది నిజమైన బలం సోదరా? మీ బతుకుల్ని బాగు చేసేది బలమా? మీ బతుకుల్ని పూర్తి చేసేది బలమా? ఓటు ఎప్పుడు వేస్ట్ అవుతుంది? దేశాన్ని దోచుకునే వాళ్ళకి వేస్తే వేస్ట్ అవుతుందా? దేశాన్ని కాపాడడం కోసం ప్రాణాలను పణంగా పెట్టే వాళ్ళకి వేస్తే వేస్ట్ అవుతుంది? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. చివరిగా మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఈ వేళ నేను వేసే ఓటు వల్ల 10 ఏళ్ల తర్వాత నా బిడ్డల బతుకు బాగుపడుతుంది, బిడ్డల బతుకు భరోసా ఉంటుంది. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా నా బిడ్డలకి ఆ కులం మతం అంటకుండా గర్వించే స్థితిలో పెరుగుతారని చెప్పిన నమ్మకం ఉండే రీతిలో ఓటేయండి. కానీ ఈ దేశాన్ని దోచిన వాళ్ళకి ఓటేపో. అందుకే లోక్సత్తా ఏల గుర్తుతో నియమించుకున్నది, ఏల చైతన్యానికి సంకేతం, ఏల ఆలోచనకి ప్రాతినిధ్యం, ఏల ప్రజలు కదులుతున్నారని దేశాన్ని దోచుకున్నాడు కాదు. ఆయన ఒంగోలు పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్గా తీర్చిలేదు. ఆయన ఇక్కడ గనుల్లో భూముల్లో కొట్టేలేదు. పార్టీలు బాగా పాతుకుపోయి కోట్లు ఖర్చు పెట్టే పార్టీలు ఎన్నికల్లో ఉన్నాయి, అవునా? మీరు చెప్పండి, 3 పార్టీలు కలిసి ఒంగోలు ఎంత ఖర్చు పెట్టబోతున్నాయి నియోజకవర్గంలో మీ అంచనా ప్రకారం? ఏమండి, ఒక 60 కోట్లు అంతేనా? ఒక ఎమ్మెల్యేకి జీతం ఎంత అండి? $5,000 ఎమ్మెల్యే జీతం, మిగతాది ఎలవెన్స్ ఇస్తారు. నియోజకవర్గంలో పని కోసం అంటే మాకు ఆఫీస్ పెట్టడానికి, కొంతమంది సిబ్బందిని పెట్టడానికి, నియోజకవర్గం అంతా తిరగడానికి నెలపొడుగుతా ఎలవెన్స్ ఇస్తారు. జీతం వచ్చేది 5,000. 30 కోట్ల మీద గత 20 కోట్ల మీద ఒక్కొక్క 20 కోట్లు పెట్టాడు అనుకుంటే, మిగతా 40 కోట్లు పోయినాడు వదిలేద్దామా. నెగ్గినోడు 20 కోట్లు పెట్టాడు అనుకుంటే 20 కోట్ల మీద ధర్మ వడ్డీ వేసుకుంటే నెలకు వడ్డీ ఎంత అవుతుందండి? 20 లక్షలు అవుతుంది కదా. రూపాయి వడ్డీ వేసుకుంటే ఇవాళ ప్రైవేట్గా రూపాయి వడ్డీకి దేనికి కాదు కదా. ఎవడన్నా ప్రపంచంలో 20 కోట్ల రూపాయల అసలు పోయి 20 లక్షల రూపాయలు నెల వడ్డీ పోయి 5,000 రూపాయల జీతానికి పోనీ లేదండి 50,000 వచ్చింది అనుకుందాం, ఖర్చులు పోనీ 50,000 మీద అనుకుందాం, 50,000 జీతానికి ఉండేవాడు ఎవడన్నా ఉంటాడా? ఏమండి, ఒప్పోలి ప్రజలంతా కాస్త కోస్త తెలిసిన వాళ్ళే కదా, విజ్ఞత ఉన్నవాళ్ళే కదా మీరు. వాడు మనకు సేవ చేయడం కోసం నెలకు 20 లక్షలు వడ్డీ కోల్పోయి 20 కోట్ల రూపాయలు పెట్టుబడి అసలు కోల్పోతున్నాడా? ఇంకేదన్నా కారణం ఉందా? మీరు చెప్పండి నాకు. మరి ఒంగోళ్ళంతా చాలా తెలుగు రాలని అనుకున్నాను. ఈ జిల్లాలో 3 ఏళ్ళు పనిచేశాను.
మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులంతా చిన్నపిల్లలుగా ఉండగా నేను మీ జిల్లా కలెక్టర్గా పనిచేశాను. మరి మీ జిల్లా అంతా తెలివి వెళ్ళాలనుకున్నాను. మీ తెలివి ఎక్కడ నాకు కనిపించట్లేదే. నేను కొంచెం పచ్చిగా అడుగుతాను. మీకు తెలివి ఉంటే 5,000 రూపాయల జీతానికి 20 కోట్లు ఖర్చు పెట్టి ఎలా ఒప్పుకుంటున్నాడన్న ఆలోచన మీకు రావాలిగా. వాడిదిగో పసుపు రంగు వేసుకున్నాడు కావచ్చు, 3 రంగుల జెండా వాడు కావచ్చు, మరో జెండా వాడు కావచ్చు. వాడు 20 కోట్లు ఖర్చు పెట్టి 5,000 జీతానికి ఎందుకు వస్తున్నాడు? ఈ ప్రశ్న రావాలన్నా వద్దాం మనకు. ఏం కుర్రాడు, ఏం చదువుకుంటున్నారు మీరు? ఏనన్నా బీటెక్ వాళ్ళకి ఈ లెక్కలు పెద్ద కష్టం కాదుగా. ఏమయ్యా 20 కోట్లకి రూపాయి వడ్డీకి ఎంత అవుతుందో, 20 కోట్లు 2కి ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలుసుగా ఇవన్నీ మీకు. ఈ ప్రశ్న రావట్లేదే. మరి ఒంగోలు ఎక్కడికి పోయినా ఈడి గెలుపుతాడా ఆడి గెలుపుతాడా, ఈడికెంత మెజారిటీ ఆడికెంత మెజారిటీ. అరే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాజకీయాన్ని వ్యాపారంగా చేసిన వాడు ఎవడు గెలిచినా కూడా మనకేమైనా జరిగేది ఉందా? మీరు చెప్పండి ఒకసారి. సాక్షాత్తు మహాత్మా గాంధీ కూడా 20 కోట్ల రూపాయలతో సొంత ఆస్తి మొత్తాన్ని నమ్మేసి జాతికి త్యాగం చేయలేకపోయినాడే. గాంధీ కంటే త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారా? మరి వీళ్ళంతా పెళ్ళాం బిడ్డలను తాకట్టు పెట్టి మన కోసం ఈ ఒంగోలు నియోజకవర్గానికి సేవ చేయకపోతే నాకు బతికే ఉండదు. అది కూడా ఎంతకాలం? సంవత్సరన్నర సేవ కోసం. ఇది కూడా 5 ఏళ్ళు లేవు, మళ్ళీ సంవత్సరం 9 ఏళ్ళ సేవ కోసం. నేను 20 కోట్లు ఖర్చు పెట్టి నా కుటుంబం దివాలా తీసి నేను 5,000 రూపాయల జనం సేవ కోసం ఒప్పుకోకపోతే, ఈ సంవత్సరాల సేవ చేయకపోతే నాకు ఇంకా బతుకు వ్యర్థం అని చెప్పని జీవితం మీద విరక్తి కలిగి ప్రజల మీద మమకారంతో చేస్తున్నారా వీళ్ళేమన్నా? మరి ఎట్లా, ఏ రకంగా సంపాదిస్తున్నారు మీరే చెప్పండి నాకు. ఏమండి, వ్యాన్ పిక్ కావచ్చు, గనులు కావచ్చు, గవర్నమెంట్ భూములు కావచ్చు, తీర ప్రాంతం కావచ్చు, అధికారుల బదిలీలు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, ఏదన్నా చూడండి. తివిరీసుమున దయలంబు తేవచ్చు. మనకు దశకారుడు చెప్పాడు ఏమని, ఇసుకని కూడా బాగా రుబ్బినట్టయితే నూనె వస్తుంది అని చెప్పని. వీళ్ళకి అది అర్థమైంది. ఏ రకంగా ఇసుక నుంచి కూడా తీస్తున్నారు. ఇసుకలో డబ్బులు ఉన్నాయా లేవా? ఆ తివిరీసుమున దయలంబు చేయవచ్చు అని చెప్పని సొంత శతకంలో కదా ఉన్నది. దానికి అర్థాన్ని పెట్టి చెప్పారు మనకి. సొంత శతకం విమన శతకం అని. తివిరీసుమున దయలంబు చేయవచ్చు, దానికి అర్థాన్ని పెట్టి తెలుసుకున్నారు. ల్యాండ్, శాండ్, మైన్ ఏది దొరికితే మనమంతా ఎర్రి కాపుల్లాగా ఈడో పార్టీ ఆడో పార్టీ ఒక్కోటికొక జెండా ఒక్కోటికొక గుర్తు. మనమంతా మన కులాలు వర్గాలు పెట్టుకుని ఆడ వెనకాల పడి జెండాలు పెట్టే కూలీల్లా తయారైపోతుంది. మన బతుకంతా కూడా వాడు రాజుని చేయటం, మనం వాడి దగ్గర భృత్యులుగా ఉంటాం అనుకుంటున్నాను. కొంచెం పచ్చిగా చెప్తున్నాను, ఎందుకంటే మామూలుగా చెప్తే జనం అర్థం చేసుకుంటున్నాం. ముళ్ళుగా తప్పడాల్సిన సమయం వచ్చింది. చర్మం దళసరైంది. ఈ జిల్లా నాకు పూర్తిగా ప్రతి అంగుళం తెలుసు. 26 ఏళ్ల క్రితం ఈ జిల్లాకి నేను వచ్చినాడు. రాష్ట్రంలో ఈ జిల్లా స్థానం 23వ స్థానం. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 23 ఉన్నాయి కాబట్టి మన 23వ స్థానంలో. నేను ఈ జిల్లా నుంచి బయటికి వెళ్ళినాడికి సగర్వంగా చెప్తున్నాను, రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఈ జిల్లాని పెట్టి నేను వెళ్ళాను. ఆనాడు 452 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కేవలం 42 కోట్ల రూపాయలతో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. దానిలో సగమే సర్కారు ఖర్చు, మిగతా సగం మీ రైతులు పెట్టుకున్నారు. బ్యాంకుల నుంచి లోన్లు మీకు ఇప్పించి ఏర్పాటు చేశాం. ఆనాడు జనాభా పెరుగుదల లేకుండా ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు బోర్డంత ప్రోత్సాహం ఇస్తే జనాభా